హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా ఛానల్ ప్రభావతి డైరీస్ కి మళ్ళీ స్వాగతం. మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతుందా? మిగిలిపోయిన అన్నంతో ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. చాలా తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సూపర్ టేస్టీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, ఒక టమాటాను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టండి. పాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి మంచి తాలింపు రానివ్వండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేనీరోజు వెయ్యలేదు. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపండి. మసాలా నుంచి మంచి వాసన వచ్చే వరకు సుమారు 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిపోయిన అన్నాన్ని వేసి మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేలా నెమ్మదిగా కలపండి. చివరగా కొత్తిమీర తరుగును చల్లి మరోసారి కలిపితే ఎంతో రుచికరమైన లెఫ్ట్ ఓవర్ రైస్ రెడీ అయిపోతుంది. చూడటానికి ఎంత బావుందో తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. పక్కన పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ప్రభావతి డైరీస్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి.